1950 సంవత్సరం కొత్తగా స్వాతంత్రం వచ్చిన భారతదేశం కొత్తగా ఆశలతో అవకాశాలతో నిండి ఉంది. అయితే ఆ స్థితిలోనే ఎన్నో సవాళ్లను కూడా ఎదుర్కొంది. మన ఆర్థిక వ్యవస్థ ప్రధానంగా వ్యవసాయం మీద ఆధారపడి ఉంది. ప్రజలకు ఉద్యోగాలు కల్పించడానికి పరిశ్రమలను నిర్మించాల్సిన అవసరం ఉంది. ఈ సవాళ్లు ఉన్నప్పటికీ భారతదేశానికి అపారమైన సామర్థ్యం ఉంది. మన దగ్గర సమృద్ధిగా సహజ వనరులు, యువతరం, చైతన్యవంతమైన జనాభా ఉన్నారు. మన ప్రజల స్ఫూర్తి అజేయమైనది. ఆర్థిక శ్రేయస్సు వైపు ప్రయాణం ప్రారంభమైంది. భవిష్యత్తును ఆహ్వానించడానికి భారతదేశం సిద్ధంగా ఉంది. మన మొదటి ప్రధానమంత్రి జవహర్లాల్ నెహ్రూ భారతదేశ అభివృద్ధికి, పారిశ్రామికీకరణ యొక్క ప్రాముఖ్యతను అర్థం చేసుకున్నారు. ఆధునికమైన స్వయం సమృద్ధి గల భారతదేశాన్ని ఆయన ఊహించగలిగారు. ఈ ఆశయాన్ని సాకారం చేయడానికి 1950లో ప్రణాళికా సంఘాన్ని స్థాపించారు. భారీ పరిశ్రమల అభివృద్ధిపై దృష్టి సారించి ప్రణాళికా సంఘం పంచవర్ష ప్రణాళికలను ప్రవేశపెట్టింది. పారిశ్రామిక వృద్ధికి, స్వయం సమృద్ధికి బలమైన పునాదిని సృష్టించడమే లక్ష్యం. పారిశ్రామికీకరణపై ప్రాధాన్యత అనేక ప్రభుత్వ రంగ సంస్థల స్థాపనకు దారితీసింది. ఉక్కు, ఇంధనం, భారీ ఇంజనీరింగ్ వంటి రంగాలలో ఈ ప్రభుత్వ రంగ సంస్థలు కీలక పాత్ర పోషించాయి. నెహ్రూ దార్శనికత భారతదేశ ఆర్థిక పరివర్తనకు పునాది వేసింది. పారిశ్రామికీకరణ ప్రణాళిక, బలమైన ప్రభుత్వ రంగంపై ఆయన ప్రాధాన్యత రాబోయే దశాబ్దాల పాటు దేశ ఆర్థిక పదాన్ని రూపొందించింది. 1960లలో భారతదేశం తీవ్రమైన ఆహార సంక్షోభాన్ని ఎదుర్కొంది. పెరుగుతున్న జనాభాకు ఆహారం కోసం దిగుమతులపై ఎక్కువగా ఆధారపడ్డం. ఈ ఆధారపడటం మన దేశ స్వయం సమృద్ధికి ప్రధాన ఆందోళన కలిగించింది. ఈ సమయంలోనే మన వ్యవసాయ రంగంలో ఒక నిశ్శబ్ద విప్లవం జరిగింది. అదే హరిత విప్లవం. ఎంఎస్ స్వామినాథన్ వంటి దార్శనిక శాస్త్రవేత్తలు హరిత విప్లవానికి నాయకత్వం వహించారు. వారు అధిక దిగుబడినిచ్చే విత్తన రకాలు, ఆధునిక వ్యవసాయ పద్ధతులను ప్రవేశపెట్టారు. ఈ ఆవిష్కరణలు ఆహార ఉత్పత్తిలో, ముఖ్యంగా గోధుమ, వరిలో గణనీయమైన పెరుగుదలకు దారితీశాయి. ఆహార ధాన్యాలలో భారతదేశం స్వయం సమృద్ధిని సాధించగలిగింది. హరిత విప్లవం ప్రభావం ఆహార భద్రతకు మించి విస్తరించింది. ఇది లక్షలాది మంది రైతుల జీవితాలను మార్చివేసింది. కొత్త ఉపాధి అవకాశాలను సృష్టించింది. జీవనోపాధిని మెరుగుపరిచింది. సాంకేతిక పురోగతి మరియు ప్రైవేట్ సంస్థ రాజీవ్ గాంధీ యుగం 1980 భారతదేశ ఆర్థిక ప్రయాణంలో ఒక మలుపు తిరిగిన కాలం. అప్పటి మన ప్రధానమంత్రి రాజీవ్ గాంధీ సాంకేతికత యొక్క పరివర్తన శక్తిని గుర్తించారు. భారతదేశ వృద్ధిని పెంపొందించడానికి సాంకేతికతను ఉపయోగించుకోవాలని ఆయన విశ్వసించారు. రాజీవ్ గాంధీ నాయకత్వంలో భారతదేశం సాంకేతిక రంగంలో గణనీయమైన పురోగతి సాధించింది. కంప్యూటరీకరణ, డిజిటలైజేషన్ను ప్రోత్సహించడానికి ఒక ప్రయత్నం జరిగింది. ప్రైవేట్ సంస్థలను, వ్యవస్థాపకతను ప్రోత్సహించడానికి కూడా ప్రభుత్వం చర్యలు తీసుకుంది. టెలికమ్యూనికేషన్స్ రంగం ఉదారీకరణ ఈ యుగంలో ఒక ముఖ్యమైన అంశం. ఇది దేశవ్యాప్తంగా టెలిఫోన్ కనెక్షన్లలో పెరుగుదలకు దారితీసింది. రాజీవ్ గాంధీ దార్శనికత భారతదేశ సాంకేతిక పురోగతికి పునాది వేసింది మరియు 1990లలో వచ్చే ఆర్థిక సంస్కరణలకు వేదికను సిద్ధం చేసింది. ఉదారీకరణ మరియు ఆర్థిక సంస్కరణలు పి.వి. నరసింహారావు మరియు మన్మోహన్ సింగ్ వారసత్వం 1990ల ప్రారంభంలో భారతదేశ ఆర్థిక విధానాలలో ఒక నమూనా మార్పును చూసింది. ప్రధానమంత్రి పి.వి. నరసింహారావు, ఆర్థిక మంత్రి మన్మోహన్ సింగ్ నాయకత్వంలో భారతదేశం ఆర్థిక ఉదారీకరణ మార్గంలో ప్రారంభమైంది. దేశం విదేశీ పెట్టుబడులకు తలుపులు తెరిచింది. దశాబ్దాల నాటి నిబంధనలను రద్దు చేసింది. ఉదారీకరణ విధానాలు మరింత పోటీతత్వ, మార్కెట్ ఆధారిత ఆర్థిక వ్యవస్థను సృష్టించడం లక్ష్యంగా పెట్టుకున్నాయి. ప్రభుత్వం వాణిజ్య అవరోధాలను తగ్గించింది, నిబంధనలను సరళీకృతం చేసింది, విదేశీ పెట్టుబడులను ప్రోత్సహించింది. ఈ సంస్కరణలు భారత ఆర్థిక వ్యవస్థలో వ్యవస్థాపకత, ఆవిష్కరణల పరంపరను విడుదల చేశాయి. ఉదారీకరణ ప్రక్రియ కూడా విమర్శకులు లేకుండా లేదు. ఇది ఉద్యోగాల నష్టానికి, అసమానత పెరగడానికి దారితీసిందని కొందరు వాదించారు. అయితే ఇది భారతదేశ ఆర్థిక దృశ్యాన్ని మార్చివేసింది. అధిక ఆర్థిక వృద్ధి యుగానికి నాంది పలికింది. పి.వి. నరసింహారావు, మన్మోహన్ సింగ్ వారసత్వం నేటికి భారతదేశ ఆర్థిక పదాన్ని రూపొందిస్తోంది. డిజిటల్ భవిష్యత్తు వృద్ధి కోసం మోడీ దార్శనికత. ఇటీవలి సంవత్సరాలలో ప్రధానమంత్రి నరేంద్ర మోడీ నాయకత్వంలో భారతదేశం డిజిటల్ పరివర్తనపై పునరుద్ధరించబడిన దృష్టిని చూసింది. ఆర్థిక వృద్ధికి సమ్మిళిత
అభివృద్ధికి సాంకేతికతను ఉపయోగించుకునే లక్ష్యంతో ఆయన ప్రభుత్వం అనేక ప్రధాన కార్యక్రమాలను ప్రారంభించింది. అత్యంత ప్రతిష్టాత్మకమైన కార్యక్రమాలలో ఒకటి డిజిటల్ ఇండియా. ఇది డిజిటల్ అంతరాన్ని తగ్గించడం, ప్రతి పౌరుడికి సాంకేతికతను అందించడం లక్ష్యంగా పెట్టుకుంది. ఇంటర్నెట్ కనెక్టివిటీని విస్తరించడంలో, డిజిటల్ అక్షరాస్యతను ప్రోత్సహించడంలో, ఆన్లైన్ ప్రభుత్వ సేవలను అందించడంలో ప్రభుత్వం గణనీయమైన పురోగతి సాధించింది. మరో కీలకమైన కార్యక్రమం వస్తువులు మరియు సేవల పన్ను లేదా జిఎస్టీ. ఇది సంక్లిష్టమైన పరోక్ష పన్నుల వలను భర్తీ చేయడం ద్వారా ఏకీకృత జాతీయ మార్కెట్ను సృష్టించింది. జిఎస్టీ పన్ను నిర్మాణాన్ని సరళీకృతం చేసింది, సమ్మతి భారాలను తగ్గించింది, ఆర్థిక సామర్థ్యాన్ని పెంచింది. స్టార్టప్ ఇండియా, మేక్ ఇన్ ఇండియా వంటి కార్యక్రమాలు శక్తివంతమైన స్టార్టప్ పర్యావరణ వ్యవస్థను పెంపొందించడం, దేశీయ తయారీని ప్రోత్సహించడం లక్ష్యంగా పెట్టుకున్నాయి. ఈ కార్యక్రమాలు కొత్త ఉపాధి అవకాశాలను సృష్టిస్తున్నాయి మరియు ఆర్థిక వృద్ధిని నడిపిస్తున్నాయి. భారతదేశ ఆర్థిక ప్రయాణం, ఆలోచనలు మరియు ఆకాంక్షలు. భారతదేశ ఆర్థిక ప్రయాణం అద్భుతమైనది. పేదరికం, అభివృద్ధి చెందని కొత్తగా స్వతంత్ర దేశం నుండి ప్రపంచంలో వేగంగా అభివృద్ధి చెందుతున్న ప్రధాన ఆర్థిక వ్యవస్థల్లో ఒకటిగా భారతదేశం ఉద్భవించింది. ఈ పరివర్తన మన ప్రజల కష్టానికి, స్థితిస్థాపకతకు, వ్యవస్థాపక స్ఫూర్తికి నిదర్శనం. మనం మిగతా ప్రపంచంతో పోల్చుకున్నప్పుడు భారతదేశం ఇంకా ఎక్కువ విజయాలు సాధించాలి. మనకు ఉన్న డైనమిక్ యువత, వృద్ధి చెందుతున్న ప్రజాస్వామ్యం, శక్తివంతమైన వ్యవస్థాపక పర్యావరణ వ్యవస్థలు ఉన్నాయి. మన భవిష్యత్తు అత్యధిక సామర్థ్యంతో నిండి ఉంది. అయితే పేదరికం, అసమానత, వాతావరణ మార్పు వంటి సవాళ్లు ఇప్పటికీ ఉన్నాయి. దృఢ సంకల్పం, స్పష్టమైన దృష్టితో మనందరి భారతీయులకు ప్రకాశవంతమైన భవిష్యత్తును సృష్టించగలము. ప్రపంచ వేదికపై మనం సరైన స్థానాన్ని సంపాదించుకోగలము.